ప్రొఫెసర్ గారు, భారత్ యుఎస్ సంబంధాలతో పోలిస్తే పాకిస్తాన్ అమెరికా సంబంధాలే కాస్త బలంగా ఉన్నట్టుగా కనిపిస్తూ ఉన్నాయి సార్. పాకిస్తాన్ అమెరికాకు అత్యంత సన్నిహిత దేశంగా కనిపిస్తోంది. ఏంటి సార్, పాకిస్తాన్ ఏమో ఒక దివాళా తీసిన దేశం, మరి అలాంటి దివాళా దేశం అమెరికాకి ఎలా దగ్గరైంది సార్? అంటే మీరు ఇచ్చిన స్టేట్మెంట్లో ఫస్ట్ స్టేట్మెంట్ ఐ డోంట్ అగ్రీ. ఇండియా భారత్ అమెరికా సంబంధాలతో కంపేర్ చేసి పాకిస్తాన్ అమెరికా సంబంధాలు చాలా గొప్పగా ఉన్నాయనేది నిజం కాదు. పాకిస్తాన్ అమెరికాకు దగ్గర అవుతున్న మాట నిజం. ఇప్పుడు దిస్ ఈజ్ అన్ ఏజ్ ఆఫ్ మల్టీ అలైన్మెంట్. ఇప్పుడు మనము అమెరికాతో మనకు దగ్గర సంబంధాలు, రష్యాతో దగ్గర సంబంధాలు లేవా? మరి మన అమెరికా రష్యాలో పరస్పరం గొడవ పడుతున్నాయి కదా. మరి అయినా మన అమెరికాతో బ్రహ్మాండమైన రిలేషన్స్ ఉన్నాయి, మనకు రష్యాతో రిలేషన్స్ ఉన్నాయి బ్రహ్మాండంగా. మనం ఏం విడిగా లేవు కదా. మరి అంటే మనకు ఉన్నప్పుడు వాళ్ళకు ఉంటాయి, అది సమస్య కాదు. కానీ ఇటీవల కాలంలో అమెరికాకు పాకిస్తాన్ చాలా దగ్గరైన మాట నిజం. ఆ సెకండ్ పార్ట్ ఆఫ్ యువర్ స్టేట్మెంట్తో నేను అగ్రీ అవుతాను. సో పాకిస్తాన్ ఇటీవల కాలంలో ట్రంప్తో బాగా దోస్తాన్ పెరిగింది. అయితే దీనికి బేసిస్ ఏంటి అనేది ఈక్వల్ పార్ట్. ఇప్పుడు ఇండియాకు నేను ఎందుకు మీరు ఇచ్చిన క్వశ్చన్లో ఉన్న ఫస్ట్ స్టేట్మెంట్తో డిసగ్రీ అయ్యానంటే, ఇండియా అమెరికా రిలేషన్స్ ఏమో బేస్డ్ ఆన్ పార్ట్నర్షిప్, బేస్డ్ ఆన్ మ్యూచువల్ రెస్పెక్ట్, బేస్డ్ ఆన్ ఈక్వాలిటీ. కానీ పాకిస్తాన్ అమెరికా రిలేషన్స్ అలా కాదు. పాకిస్తాన్ అమెరికా రిలేషన్స్ అనేది క్లయింట్ రిలేషన్షిప్. అది ఇప్పుడు యజమాని పాలేరు రిలేషన్షిప్ ఏమో పాకిస్తాన్ది అమెరికాది. సో ఈక్వల్ ఫుటింగ్లో రిలేషన్స్ ఇండియా అమెరికా పోలికెక్కడిది. సో సాధారణంగానే ఇద్దరు యజమానుల లెక్కన యజమాన పాలేర్ల మధ్య సాన్నిహిత్యం ఎక్కువ ఉండదా? సో ఆటోమేటిక్ కదా చాలా ఎక్కువ ఉంటుంది. ఎందుకంటే రోజు పాలేరు యజమాని కొరకే పని చేస్తుంటాడు కదా. పాలేరు రోజు యజమాని కొరకే పని చేస్తుంటే మీ క్లోజ్నెస్ ఎలాగో డెఫినెట్గా యజమానికి పాలేరుకే ఉంటుంది. ఇద్దరు యజమానుల మధ్య ఎట్లుంటుంది? ఇద్దరు యజమానుల కాంపిటీషన్ ఉంటుంది, కొలాబరేషన్ ఉండొచ్చు, కాంపిటీషన్ కూడా ఉంటుంది, కోఆపరేషన్ ఉండొచ్చు, కాంపిటీషన్ కూడా ఉంటుంది కదా. కాంపిటీషన్ ఉన్నప్పుడు కాన్ఫ్లిక్ట్ కూడా ఉంటుంది, అనివార్యంగా ఉంటుంది. కానీ అక్కడ యజమానికి పాలేరుకు మధ్య కాంపిటీషన్ ఏముంటుంది? ఓన్లీ యజమాని ఏం చెప్తే అది పాలేరు చేస్తాడు. యజమాని సేవలోనే పాలేరు దండుడవుతూ ఉంటాడు, తరుస్తూ ఉంటాడు. సో అది పాకిస్తాన్కు అమెరికాకు రిలేషన్. అందువల్ల మీకు ఇండియా అమెరికా రిలేషన్స్ కంపారిటివ్లీ మీరు పాకిస్తాన్ అమెరికాకు ఉన్నంత సాన్నిహిత్యం ఇండియాకి అమెరికా లేదేమో అని మనకు అనిపిస్తుంది సూపర్ఫిషియల్గా చూసినప్పుడు. కానీ నేచర్ ఆఫ్ రిలేషన్షిప్ వేరైనప్పుడు సహజంగానే తేడా ఉంటుంది కదా. ఇప్పుడు నేచర్ ఆఫ్ రిలేషన్ వేరైనప్పుడు ఖచ్చితంగా తేడా ఉంటుంది. వాళ్ళదేమో మాస్టర్ క్లయింట్ రిలేషన్షిప్, అది కస్టమర్ రిలేషన్షిప్. అది ఎందుకు నేను ఈ మాట చెప్తున్నా అంటే, మీకు హిస్టారికల్ కూడా తీయండి. పాకిస్తాన్ ఎప్పుడు కూడా ఫస్ట్ ఏంటంటే అమెరికన్ స్ట్రాటజిక్ ఇంట్రెస్ట్లకు, అమెరికా వ్యూహాత్మక ప్రయోజనాలకు ఒక పావుగా పనిచేస్తూ వచ్చింది. ఇది అమెరికాకు అవసరమైన ఒక స్ట్రాటజిక్ పాన్ పాకిస్తాన్. మీకు 1970s మీకు కోల్డ్ వార్ పీరియడ్లో అమెరికాకు సోవియట్ యూనియన్కు మధ్య చైనాకు సోవియట్ యూనియన్కు మధ్య విభేదాలు, అమెరికాకు సోవియట్ యూనియన్కు మధ్య పోటీ ఉన్న రోజుల్లో హెన్రీ కిస్సింజర్ అనే ఫారిన్ పాలసీ ముందుకు వచ్చింది. కిస్సింజర్ డిప్లొమసీ అంటారు. అంటే చైనాతో కలిసి సోవియట్ యూనియన్ను ఐసోలేట్ చేయాలి అని ఆ పాలసీ తీసుకున్నప్పుడు అమెరికా చైనాకు దగ్గరైన సమయంలో ఆ రెండు దేశాల మధ్య మీడియేటర్గా ఉన్నది పాకిస్తానే. అంటే ఆ రోజు చైనాను అమెరికాను కలపడానికి పాకిస్తాన్ ఒక మీడియేటర్గా ధరించింది. ఆ తర్వాత 1980s మీకు సోవియట్ సైన్యాలు ఆఫ్ఘనిస్తాన్లో ఉన్న సమయంలో, ఆఫ్ఘనిస్తాన్లో సోవియట్ అనుకూల ప్రోగ్రెసివ్ డెమోక్రటిక్ పార్టీ, ప్రోగ్రెసివ్ ప్రభుత్వం ఉన్నప్పుడు, ఇస్లామిక్ ఫండమెంటలిజం లేనప్పుడు, ఆఫ్ఘనిస్తాన్లో ఉన్నటువంటి ప్రభుత్వానికి వ్యతిరేకంగా మీకు పెద్ద ఎత్తున అమెరికా, సౌదీ అరేబియా, పాకిస్తాన్లు కలిసి ముజాహిదీన్లను ప్రోత్సహించారు. అక్కడ పుట్టిన అక్రమ సంతానమే ఒసామా బిన్ లాడెన్. సో మీకు అప్పుడు ఆ రకంగా 1980s సోవియట్ అనుకూల ప్రభుత్వం ఆఫ్ఘనిస్తాన్లో ఉన్న సమయంలో అమెరికన్ స్ట్రాటజిక్ ఇంట్రెస్ట్లకు పాకిస్తాన్ ఉపయోగపడ్డది. ఆ తర్వాత మళ్ళీ తాలిబాన్తో మీకు వరల్డ్ ట్రేడ్ సెంటర్ పైన దాడుల తర్వాత తాలిబాన్పై అమెరికా యుద్ధం ప్రకటించినప్పుడు పాకిస్తాన్ తాను సృష్టించిన తాలిబాన్ పైనే తానే అమెరికాతో కలిసి యుద్ధం చేసింది. చూడండి మీరు ఎంత దుర్మార్గము. మళ్ళీ అది అయిపోయినాక అమెరికా ఆ 20 ఏళ్ళ తర్వాత తూకముడుచుకొని తాలిబాన్లతో బేరసారాలు నడిపినప్పుడు మళ్ళీ ట్రంప్ తాలిబాన్ల మధ్య ఒప్పందం కుదిరినప్పుడు ఆ ఒప్పందం కూడా మళ్ళీ పాకిస్తానే కుదిర్చింది. సో ఇలా ఇప్పుడు మళ్ళీ అమెరికా ఇరాన్ వార్లో కూరుకుపోయినప్పుడు దిక్కుతోచని పరిస్థితిలో ఉండి
బయటపడడం ఎలాగో తెలియనప్పుడు మళ్ళీ పాకిస్తానే మీడియేటర్గా అవతరించింది. సో అందువల్ల మొదటిది ఏంటంటే స్ట్రాటజిక్ రోల్. అమెరికాకు అవసరమైనప్పుడు అమెరికా చేసే పనికిమాలిన పనులకు, ఫారిన్ పాలసీలో అమెరికా చేసేటువంటి దిక్కుమాలిన పనులకు చాకిరీ చేసేటువంటి దేశం పాకిస్తాన్. ఈ పని మన ఇండియా చేయదు కదా. మనం వీఆర్ నాట్ ఎ క్లయింట్ స్టేట్, వీఆర్ ఇన్ ఈక్వల్ స్టేట్ టు అమెరికా. we deal with America from a position of mutual respect, mutual strength, mutual give and take. మనది ఒక రెండు నాగరికతల మధ్య సంబంధం, ఒక రెండు అత్యున్నత ప్రజాస్వామ్యాల మధ్య సంబంధం, రెండు ఒక బలమైన ఆర్థిక వ్యవస్థల మధ్య బంధం, రెండు సాంకేతిక శక్తుల మధ్య బంధం మనది. అందువల్ల ఆ బంధానికి మీకు మాస్టర్ క్లయింట్ రిలేషన్షిప్ కంపారిజన్ ఎక్కడిది? సో ఇది మొదటిది అంటే స్ట్రాటజిక్. రెండవది ఏంటంటే ట్రంప్ వచ్చాక మీరు అన్నట్లు కాస్త దోస్తాన్ని ఎక్కువ పెరగడం కారణం ట్రంప్ పర్సనల్ ఎజెండాను పాకిస్తాన్ మోస్తోంది. అందులో అసీం మునీర్కి అర్థమైంది అంటే ఈ ట్రంప్ క్యారెక్టర్ అర్థం చేసుకున్నాడు. అందుకే మీకు మొదలు ట్రంప్ పర్సనల్ ఇగో మసాజ్ చేయడం మొదలుపెట్టాడు. సో ట్రంప్కు నోబెల్ బహుమతి ఇవ్వాలి అని నాటో దేశాలు కూడా అడగకముందు, యూరోపియన్ దేశాలు అడగకముందు, సౌత్ కొరియా, జపాన్ లాంటి మిత్ర దేశాలు అడగకముందు, కెనడా అడగకముందు పాకిస్తాన్ అడిగింది. ఇజ్రాయిల్ కూడా అడగకముందు. అసలు అమెరికా వల్లనే బతుకుతున్న ఇజ్రాయెల్ నెతన్యాహు కూడా అడగలేదు. ఆఖరికి మీకు నెతన్యాహు కావచ్చు, జార్జియా మెలోనీ కావచ్చు, లేదా మీకు బ్రెజిల్ మాజీ ప్రెసిడెంట్ కావచ్చు, వీడెవడు అడగలే, అసీం మునీర్ అడిగాడు. సో అది పర్సనల్ ఈగోని ఎలా మసాజ్ చేస్తారు దానికి ప్రూఫ్. తర్వాత ఇండియా పాకిస్తాన్ మధ్య వార్ ఆగితే దాన్ని నేనే ఆపానని చెప్పి ట్రంప్ మొదలుపెట్టాడు. దానికి అసీం మునీర్ పాకిస్తాన్ అంత పడికింది, నిజమే ట్రంపే ఆపాడు అని థ్యాంక్ యూ ట్రంప్ అంటూ మళ్ళీ మొదలుపెట్టాడు. తర్వాత మీకు పర్సనలే కాదు, కమర్షియల్ డీల్, పర్సనల్ కమర్షియల్. ఆఖరికి అంతకుముందు పాకిస్తాన్లో క్రిప్టో కరెన్సీ బ్యాండ్, ఏకంగా ట్రంప్ కోసం క్రిప్టో కరెన్సీ పైన బ్యాన్ ఎత్తివేసి ఇవాళ పాకిస్తాన్ ఫారిన్ పేమెంట్స్ను క్రిప్టోలు అనుమతిస్తున్నాడు. ఎందుకు అనుమతిస్తున్నాడు అంటే ట్రంప్ కంపెనీతో పాకిస్తాన్ ఒప్పందం కుదుర్చుకుంది. అమెరికన్ కంపెనీతో ఒప్పందం కుదిరితే అందులో 60% ట్రంప్ ఫ్యామిలీ వాటానే ఉంటుంది. సో ట్రంప్ ఫ్యామిలీ వాటా 60% ఉన్న కంపెనీతో పాకిస్తాన్ ఏకంగా క్రిప్టో డీల్ కుదుర్చుకొని ఇలా పాకిస్తాన్ ఫారిన్ పేమెంట్స్ క్రిప్టోలో జరుగుతున్నాయి. నేరుగా పాకిస్తాన్ వల్ల ట్రంప్ ఫ్యామిలీ బిజినెస్ లాభపడుతుంది. సో ట్రంప్ ఫ్యామిలీ బిజినెస్ లాభపడ్డప్పుడు ట్రంప్ ఇక ఫ్రెండ్లీగా ఉండడా? ఒక ట్రంప్కే కాదు పాకిస్తాన్కే కూడా ఇవాళ అమెరికాకు కూడా ఎకనామిక్ ఇంట్రెస్ట్లో పాకిస్తాన్ వత్తాసు పెరుగుతోంది. ఇవాళ రేర్ ఎర్త్స్ అన్ని పాకిస్తాన్ అమెరికాకు అప్పచెప్తానికి సిద్ధపడింది. మీకు చైనా గదర్ పోర్ట్ ఇచ్చినట్లు బలూచిస్తాన్లో ఇంకో పోర్ట్ అమెరికాకు ఆఫర్ చేసింది. అలాగే మీకు ఆయిల్ అండ్ గ్యాస్ను ఆఫర్ చేసింది. మినరల్ ఫోరం అని పెట్టి అమెరికన్ కంపెనీకి పాకిస్తాన్ సహజ వనరులన్నింటినీ అప్పచెప్తోంది. సో ఇలా పాకిస్తాన్ ట్రంప్కు పర్సనల్గా బెనిఫిట్ చేయడం, తన ఎకానమీ మొత్తం అమెరికా చేతిలో పెట్టడం, అమెరికా వ్యూహాత్మక అవసరాలకు చాకరీ చేయడం వల్ల కాస్త క్లోజ్నెస్ ఎక్కువ కనబడుతుంది. దానికి మనం వరిగాల్సిన అవసరమే లేదు, ఎందుకంటే వీ డోంట్ డీల్ అట్ సచ్ ఎ లెవెల్ కదా.